అవసరం లేదు. కానీ అక్కడ మాటలు మనం చూసినట్లయితే 25వ అధ్యాయంలో 10వ వచనం చదవమ్మా. నాబాలు చెప్తాడు మాట. దావీదు ఎవడు? యెషయ కుమారుడెవడు? తన యజమానులను విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులు ఉన్నారు. నేను సంపాదించుకుని అన్నపానములను నా గొర్రెల బొచ్చు కత్తిరించి వారి కొరకు నేను వధించిన పశుమాంసమును తీసి నేను బొత్తిగా ఎరుగని వారికి ఇత్తునా అని దావీదు దాసులతో చెప్పారా. దావీదు పనివారు వెనుకకు తిరిగి దోవ పట్టుకుని పోయి అతనికి ఈ మాటలన్నీ తెలియజేస్తారు. నాబాలు ఎవరండి? వాడి గుణం ఏంటంట? భార్య అంటుంది మోటివాడు. చెప్పండి. కర్మేలులోని మాయోనునందు ఆస్తి గలవాడు ఒకడు కాపురం ఉండేను. అతడు బహుభాగ్యవంతుడు. అతనికి 3000 గొర్రెలను 1000 మేకలను ఉండేను. అతడు కర్మేలులో తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకై పోయి ఉండను. అతని పేరు నాబాలు. అతని భార్య పేరు అబీగయూలు. ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపవశిదై ఉండెను. అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గుడనై ఉండెను. ఎవడట? నాబాలు మోటువాడును దుర్మార్గుడై ఉన్నాడట. అంటే చేసిన మేలును మర్చిపోయేవాడు. దావీదు కౌరు పంపించాడు అన్నమాట. ఇదిగో మాకు మా పనివారికి కొంత ఆహారం కావాలి అని కౌరు పంపిస్తే ఈ నాబాలు అంటాడు దావీదెవడు? యెషయ కుమారుడు ఎవడు అన్నారన్నమాట. వచ్చిన వాళ్ళందరూ కూడా నాబాలుతో, ఇదిగో మీరు రాత్రి అనేక మీకు గొర్రె మందలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా మేమే కాస్తాం. రాత్రి సమయాల్లో మీ కాపర్లందరూ కూడా నిద్రపోతుంటే మేమే కాస్తాం. సింహాలు కానీ, పులులు కానీ, నక్కలు కానీ, తోడేలు కానీ ఏమి లేకుండా మేము చుట్టూరు కాస్తాం మీ మందలన్నీ. అంచేత మాకు ఈ రోజుకంతా అవసరమైంది కొంత ఆహారం ఇమ్మంటే ఏమన్నాడు? దావీదు ఎవడు? యెషయ కుమారుడు ఎవడు అంటున్నాడు. సరే, దావీదుకి కబురు వెళ్ళిన తర్వాత వెంటనే కొంతమందిని వేసుకుని వెళ్ళాడు. వెళ్తే ఈ విషయం ఎవరికి తెలిసింది? సుబుద్ధి గల భార్యకు తెలిసింది. నాబాలు యొక్క భార్యకు తెలిసింది. తెలిసి దావీదు యొక్క గొప్పతనం, దావీదు యొక్క యుద్ధ తంత్రాలు, దావీదు యుద్ధంలో గెలవడము ఇవన్నీ కూడా అబీగైలుకు తెలుసు అనమాట. ఎప్పుడైతే ఈవిడికి తెలిసిందో, భార్యకి తెలిసిందో, వెంటనే వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా ఏర్పాటు చేసి ఇచ్చి కాళ్ళ మీద పడి, నా భర్తను కానీ, నన్ను కానీ, మా సైన్యాన్ని, మా యొక్క పనివారిని కానీ ఎవరిని ఏమీ చేయకు. మావోడు ఆ పని మనిషి అంటాడు ఒక దిక్కున. వాడి గురించి ఏం చెప్తున్నాడు? మన యజమానుడు 17వ వచనం. అయితే మా యజమానునికి అతని ఇంటి వారందరికీ వారు కీడు నిశ్చయించి ఉన్నారు కనుక ఇప్పుడు నీవు చేయవలసిన దాన్ని బహుజాగ్రత్తగా ఆలోచించుము. నాబాలు యొక్క భార్యతో వారి పనివారు చెప్తున్నారు అన్నమాట. ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచించు అని ఒక మాట అంటాడు అక్కడ. మన యజమానుడు బహు పనికి మాలినవాడు. ఎవరన్నారు ఈ మాట? ఎవరైతే నాబాలు దగ్గర పనిచేస్తున్నారో వాళ్ళు అంటున్నారు అన్నమాట. మన యజమానుడు బహు పనికి మాలినవాడు, అటు ఇటువాడు కాదు. అంటే చేసిన వేళను మర్చిపోయేవాడు అన్నమాట. ఇలాగా చేసిన సందర్భంలో వెంటనే ఈ యొక్క అబీగైలు ఏం చేసింది? చక్కగా అన్ని ఎదుగాలతో అది పట్టుకుని దావీదుకి పంపించింది. మమ్మల్ని తర్వాత మా పనివారిని అందరూ కూడా రక్షించు అని చెప్తే పాపం దావీదు ఊరుకున్నాడు. ఇంటికి వచ్చిన తర్వాత మనోడు చాలా హ్యాపీగా ఉన్నాడంట. ఎవరు? నాబాలు. ఎలాగున్నాడంటే చూడండి, 36వ వచనం, 25వ అధ్యాయము 36వ వచనం. అబీగైలు తిరిగి నాబాలు వద్దకు రాగా రాజులు విందు చేసినట్లు అతని ఇంటిలో విందు చేసి త్రాగుచు బహు సంతోషించు మత్తుగా ఉండేను గనుక
తెల్లవారు వరకు ఆ, ఆమె అతనితో కొద్ది గొప్ప మరేమీ చెప్పక ఆ, ఊరుకుండెను. దావీదు చేస్తానటువంటి ఏ మాట కూడా భర్తకి చెప్పలేదు. ఎందుకు? మంచి ఉత్సాహంగా ఉన్నాడట, మందు మీద ఉన్నాడట. అదేం రాయబడింది? రాజులు విందు చేసినట్లు అతడు ఇంటిలో విందు చేసి త్రాగుచు బహు సంతోషించు మత్తుగా ఉండెను. కానీ మత్తుగా ఉన్నప్పుడు ఏం చెప్పిన వాళ్ళు వినరు కాబట్టి మత్తు దిగిపోయాక రాత్రి పడుకోమని ఉదయం లేచి చక్కగా చెప్పింది, ఇలా దావీదు వచ్చాడు, చంపడానికి వచ్చాడు, నువ్వు చేసిన ఏదో పనికి ఎంతో ఉపకారం చేస్తే కొంత ఏదో కొంత ఆహారం పెట్టమంటే నువ్వు పెట్టనన్నావు, అందుకనే చాలామందితో వచ్చాడు. కానీ నేను ఇలా చెప్పినట్లకి వాడు ఏమైపోయాడు చెప్పండి అక్కడ? భయము చేత ఆ? భయము చేత భయము చేత అతని గుండె పగిలెను. అతని గుండె పగిలేను, అతడు రాతి వలె అతడు బిగుసుకుపోయెను. రాతి వలె బిగుసుకుని పోయాను. 10 దినములైన 10 తరువాత దినములైన తరువాత యెహోవా యెహోవా నాబాలును మొత్తగా నాబాలును మొత్తగా అతడు చనిపోయాను. అతడు చనిపోయాను. చూడండి, చేసిన ఉపకారాల్ని మర్చిపోయినటువంటి నాబాలులాగా మనము ఉండకూడదు. కానీ దేవుడు చేసిన ఉపకారాలకి మనము ఒక సాక్షి రూపంలోనో లేకపోతే ఇంకో రూపంలోనో మనం తెలియచేయాలి. అంతేగాని మనకి ఏదో రైట్ అన్నట్లుగా ఏమండి. ఇప్పుడు అనేక మందల్ని, గొర్రెల మందల్ని, మేకల మందల్ని అన్నీ ఇచ్చినప్పుడు అది దేవుడిచ్చాడు అనుకోవటం లేదు. ఏమండి చాలామంది ఏమనుకుంటారు, నా బలము, నా సామర్థ్యము, నా తెలివితేటలు ఇవి అనుకుంటారు. నీ సామర్థ్యం కాదు, నీ తెలివితేటలు కాదు, నీ జ్ఞానం కాదు. ఇవన్నీ కూడా ఏదిచ్చినా అది దేవుడిచ్చాడు అన్నటువంటి ఆలోచనలు మీరందరూ కూడా ఉండాలి అనే సత్యం ఇక్కడ రాయబడింది అనమాట. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకేత రాయబడిన మాటలు ఏమున్నాయి చెప్పండి. మళ్ళీ మొట్టమొదటిగా రండి 103వ కీర్తన. ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరుగుతుంది. మనిషి స్వభావం ఏంటి? మేలులు పొందుతాడు, తర్వాత మర్చిపోతాడు కదా, మానవ యొక్క స్వభావము అది. కానీ ఏమంటున్నాడు? చేసిన మేలులో దేనిని మరవకూడదు. దేన్ని మరవకూడదట. ఎన్ని మేలు చేస్తే అన్ని మేలు మనం లిస్టు పెట్టుకుని ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూనే ఉండాలి. హల్లెలూయా. అంచేత నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమును సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరొకంటున్నాడు. హల్లెలూయా. అంచేత మర్చిపోయే బిడగా మనము ఉండకూడదు. అంచేత మరి ఎందుకు అవసరం మేలు గుర్తించుకోవడం అని, ఎందుకు అవసరం అని మనం ధ్యానిస్తే, మొట్టమొదటిగా మన పాపములు క్షమించబడ్డాయి. మనం ప్రభువుని అంగీకరించాం కాబట్టి, ప్రభు సన్నిధానంలో ఉంటున్నాం కాబట్టి, ప్రభు యొక్క మాటకు లోబడి ఉంటున్నాం కాబట్టి, మనం ఒకప్పుడైతే మన స్థితి పాపస్థితి. అంచేతే మన స్థితి పాపస్థితి, మన స్థితే కాదు, అందరూ పాపము చేసి అన్నారు. అందరూ పాపం చేసి ఏ ఒక్కరికి మినహాయింపలేదు. దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని రోమా పత్రికలో రాయబడినటువంటి మాట. అయితే ఆయన విశుద్ధమైన కృప ఏంటంటే మనందరికీ నిత్య జీవము. స్తోత్రం చెప్పండి నమ్మిన వాళ్ళు. ఏమండి, పాపము వచ్చిన జీతము మరణము. ఆ మరణం తప్పించడానికే మన తండ్రి అయినటువంటి దేవుడు తన ఏక కుమారుని లోకానికి పంపించాడని, పంపించి నా పాప విమోచ నిమిత్తము, లేకపోతే నా పాప ఫలితానికి మనం అనుభవించవలసినటువంటి ఆ యొక్క శిక్షను ఏం చేశాడు? తన మీద వేసుకున్నారు. తన మీద వేసుకొని నిన్ను నన్ను విడుదల చేశాడు. అందుకు మనం ఏం చేయాలి? అటువంటి గొప్ప ఉపకారం చేసిన దేవుడిని ఎప్పుడు కూడా మనము మరవకూడదు అంటే సత్యం మనం తెలుసుకోవాలి. అంచేత మొట్టమొదటి మాట ఏంటంటే మన పాపములు క్షమించాడు కాబట్టి. ఏమన్నాడు? నీ యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. 1వ అధ్యాయము 18వ వచనం. యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు. ఇంకా కింద మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను, మీ పాపములు 18వ వచనం. యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాము. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను, అవి హిమము అవి వలె తెల్లబడును. హిమము వలె
తెల్లబడును. అంటే అర్థం ఏంటి? ఏమండి? మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను, కెంపు వలె ఎర్రనివైనను, కానీ గొర్రెబొచ్చులా మారిపోతాయి, తెల్లటి గొర్రెబొచ్చులా. అంటే అర్థం ఏంటి? క్షమించబడతాయి. ఏమండి? మన ప్రభువుని ఆరాధించడానికి లేకపోతే మనం ఘనపరచడానికి కారణం ఏంటో తెలుసా? చెప్పండి. ఎంత ఘోర పాపినైనా క్షమిస్తాడు. ఆ పాపములన్నీ ఏం చేస్తాడు? తుడిసి వేస్తాడు. కెంపు వలె ఎర్రనివైనను, గొర్రెబొచ్చు వలె తెల్లని ఒకటి. అంటే దాని అర్థం ఏంటి? ఏమీ ఉండవు, మీరు పరిశుద్ధులుగా మిమ్మల్ని మారుస్తాడట. అలాగే ఈ పాపము రక్తము వలె ఎర్రనివైన, అంటే ఎంత గొప్ప, ఎంత ఘోరమైన పాపం చేసినప్పటికీ అవి యమము వలె తెల్లని వదిలి. యమము మంచు ఎంత తెల్లగా ఉంటుందండి. అంటే అంత పరిశుద్ధులుగా మిమ్మల్ని చేస్తాడట. ఎప్పుడు మీరు ఆయన సన్నిధానంలో మీరు ఒప్పుకొని పాపము జోలికి వెళ్ళకపోతే మరి ఎటువంటి పాపినైనా క్షమిస్తాడు. పాపిని క్షమిస్తున్న తర్వాత పాపంలో వెళ్ళకూడదు. ఎప్పుడైతే క్షమించబడ్డారో ఆ పరలోకానికి, నిత్య జీవానికి వాసులు అవుతారు. అది ఆ నిత్య జీవానికి వాసులు అవుతారు కాబట్టి అందరూ నమ్ముతున్నారు ప్రపంచంలో. లేకపోతే ఎవరు నమ్మవలసిన పని లేదు. ఆ పాపం అలా ఉండిపోయింది అనుకోండి, చేసిన పాపం, దానికి శిక్ష ఉందనుకోండి, ఎలా ఉంది కదా శిక్ష, ఇంకా పాపంలో ఇంకా అలా బతుకుతుంది. అంతే శిక్ష, పాపం శిక్ష, పాపం శిక్ష. అక్కడికి వెళ్ళిన తర్వాత అన్నాటికి ఒక శిక్షో లేకపోతే ప్రతి పాపానికి ఒక శిక్షో ఉందనుకోండి, ఇంకెందుకు, ఏది ఎలాగుంది కదా అన్నటువంటి ఆలోచనలు ఎవరు కూడా పాప మార్గాన్ని విడిచిపెట్టరన్నమాట. మరి ఎందుకు విడిచిపెడుతున్నారంటే ఇక్కడ వరకు ఏదో తెలుసో తెలియకో మనం చేసాము. ఇప్పటి నుంచి ఏ పాపం మనం వెళ్ళకూడదు. ఆయన క్షమించాడు. పాపి ఆయన దగ్గరికి వస్తే ఆయన క్షమిస్తాడు. కానీ వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీ తీసుకొచ్చి ప్రభువుని నిలబెట్టి ఇదిగో మోసే ధర్మశాస్త్రం ప్రకారంగా ఈమె వ్యభిచారం చేస్తుంది కాబట్టి పట్టబడింది. పట్టబడిన తర్వాత మరి నువ్వేం చెప్తావని యేసుప్రభువు దగ్గరికి తీసుకొస్తే, ఎందుకు తీసుకొచ్చారు, ఎందుకు అలా శోధించారంటే యేసుప్రభువు వారు ఏ రకంగా చెప్పినా అలా క్షమించండి అని చెప్పడం కొండి. యేసుప్రభువు వారు ఆ రాళ్ళు పట్టుకున్న వాళ్ళందరినీ కొడదానికి సిద్ధపడ్డారు కదా. క్షమించాలి అని చెప్పారనుకోండి, అంటే నీవు మోషే ధర్మశాస్త్రాన్ని పాటిస్తలేదు. మోషే ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? వీళ్ళందరికీ బాగా తెలుసు. ఎవరైనా వ్యభిచారం చేత పట్టబడితే రాళ్ల చేత కొట్టి చంపబడాలి. ఇదిగో నువ్వు మోషే ధర్మశాస్త్రం వ్యతిరేకంగా చెప్తున్నావు కాబట్టి, చెప్పండి, మోషే ధర్మశాస్త్రం వ్యతిరేకంగా చెప్తున్నావు కాబట్టి నిన్ను ఇక్కడ మేము ఉంచము. యేసుప్రభువు వారికి శిక్ష వేయడానికి తయారైపోయారు అన్నమాట. ఇంకో తర్వాత ఒకవేళ యేసుప్రభువు వారు నేను క్షమిస్తున్నాను అన్నాడు అనుకోండి, నువ్వెవరు క్షమించడానికి అసలు? ఏమండి, నువ్వెవరు, నీకే హక్కు ఉంది అంటే రెండు రకాలుగా మాట్లాడడానికి వాళ్ళు వచ్చారు. కానీ ఇవన్నీ కూడా ఏమండి మన దృష్టిలో అటువంటివి ఉంటాయేమో, కానీ దేవుని దృష్టిలో ఆయన ఏమన్నాడు? సింపుల్గా, మీలో పాపము లేని వారు మొదటిగా ఒక రాయి వేయండి అన్నారు. అంతే, అందరికీ గుండెల్లో రాయి పడిపోయింది. గుండెల్లో రాయి పడిపోయి ఏమంటే ఆయన రాస్తున్నటువంటి ఆ కింద వెయ్యండి అంటే ఒకడే చూస్తున్నారు, రాయి కింద పడేసి వెళ్ళిపోతున్నారు. చూస్తున్నారు, రాసింది రాయి కింద పడేసి వెళ్ళిపోతున్నారు అన్నమాట. అందరూ వెళ్ళిపోయారు. అప్పుడు యేసుప్రభువు వారు అంటాడు స్త్రీతో, ఇక నీవు పాపము చేయకు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, అంటే తర్వాత రాయబడలేదు కానీ ఆమె ఇప్పుడు బ్రతుకు ఎలా ఉంటుంది చెప్పండి. తర్వాత ఇంకెప్పుడు కూడా పాపము జోలికి వెళ్ళదు. ఎందుకు వెళ్ళదు? ఆ పరిస్థితి ఏంటి? ప్రభు దగ్గర తీసుకొచ్చినప్పుడు పరిస్థితి ఏంటి? ఏ రకంగా చంపేస్తారు వాళ్ళు. యేసుప్రభువు వారు రెండు రకాలుగా చెప్పినా చంపేస్తారు. కానీ వాళ్ళందరూ కూడా ఏమైపోయారు? విడిచిపెట్టి ఒక్కరాయి కూడా ఆ మీద వేయకుండా వెళ్ళిపోయారు. కాబట్టి ప్రాణభిక్ష పెట్టారు. ప్రాణం నిలబడింది. మరణించవలసినటువంటి ఆ స్త్రీ ఏమంటే నిలబడింది, ప్రాణం నిలబడింది. కాబట్టి ఆమెకి చెప్పండి, పాపము చేయదు, ప్రభువుని విడిచి పెట్టదన్నమాట. అటువంటి గొప్ప మరి మనసు ఉన్నటువంటి దేవుడిని మనం
కలిగి ఉన్నాం కాబట్టి మరి ఈ యొక్క మాటలు అంచేతే చూడండి ఆయన చేసిన ఉపకారంలో దీన్ని మరవకూడదు. ఇప్పుడు ఆమె ఏం చేస్తుంది? ఏమండి, ప్రభువు గురించి చాటుతూ ఉంటుంది, ప్రభు గురించి చెబుతూ ఉంటుంది. ఇదిగో నేను మరణానికి వచ్చేసాను, మరణం దగ్గరికి వచ్చేసాను, అందరూ రాళ్ళతో కొట్టి చంపేయాలి, కానీ ప్రభు ఒక్క మాట అన్నాడు, ఆ మాటతో నేను బ్రతికింపబడ్డాను, నేను పాపం జోలికి వెళ్ళను, నేను పరిశుద్ధురాలుగా జీవిస్తాను, ఆ పరలోక రాజ్యానికి వారసులుగా వస్తాను. ఆమె బహుశా అంతా కూడా ప్రకటన చేసి ఉండొచ్చు అన్నమాట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అది చేసిన ఉపకారాల్లో దీనిని మరవకూడదు అన్నమాట. హల్లెలూయా. చేత చూడండి, రోమా పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలెనని క్రీస్తు యేసు రక్తమునందలి ఆయనను కరుణాధారముగా బయలుపరచబడి. చూడండి, దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన నీతి నీకు నాకు విడుదల, నీకు నాకు పాపము నుంచి విడుదల. అది రాయబడిన మాట చాలా చక్కగా, పూర్వము చేయబడిన పాపములను, అంటే మనం దేవుని తెలుసుకోలేనప్పుడు చేయబడిన పాపములు దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున, ఆయన ఓరిమి లేదనుకోండి, అండ్ ఓర్పు లేదనుకోండి, పాపానికి వెంటనే శిక్ష వేసి ఉండేవాడు. కానీ ఆయన ఓరిమి వలన ఉపేక్షించాడు, అంటే ఆ పాపానికి శిక్ష వేయలేదు వెంటనే. ఆయన తన నీతిని కనపరచవలనని క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను ఎలా బయలుపరిచేట? కరుణాధారముగా, కరుణ, ప్రేమ, జాలి ఇవన్నీ కూడా చూపించాడు. పాపము నుండి మరణిస్తే నరకము, ఆ నరకము భయంకరంగా ఉంటుంది కాబట్టి అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు అన్నటువంటి భయంకరమైన స్థితి నుంచి ఏం చేశాడు? మళ్ళందరినీ కూడా రక్షించాడు అన్నమాట. మరి ఈ మాట అన్నాడు. అప్పుడే చెప్పండి, దేవునికి అది చేసిన మేలా కాదా? అది చేసిన మేలే. అంచేత ఆ మేలు మర్చిపోతామా? మర్చిపోకూడదు. మన యొక్క స్థితిని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. మర్చిపోకుండా ఇదిగో గొప్ప కార్యాలు నా ఎడలు చేశారు. ఒకప్పుడు నా బ్రతుకులా ఉంది, ఇప్పుడు నన్ను రక్షించుకున్నాం, నీకు బిడ్డగా చేసుకున్నాం, ఆ పరిస్థితి ఆ యొక్క పరలోకానికి నన్ను వారసులుగా చేసుకున్నాం. ఇర్మియా 31:34. ఇర్మియా 31:34. యెహోవా వాక్కు ఇదే, నేను వారికి దేవుడైనే ఉండును, వారు నాకు జనులగుదురు. వారు మరి ఎన్నడను యెహోవాను గూర్చి బోధ నొందుదము అని, నేను వారికి దేవుడనై ఉండును, వారు నాకు జనులగుదురు, వారు మరి ఎన్నడూను యెహోవాను గూర్చి బోధ నొందుదము అని తమ పొరుగు వారికి గాని తమ సహోదరులకు గాని ఉపదేశం చేయరు. నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఎన్నడను జ్ఞాపకము చేసుకొనను కనుక అల్పునేమి గనులేమి అందరూ నన్ను ఎరుగుదురు. ఇదే యెహోవా వారి దోషములు క్షమించి వారి పాపములకు ఎన్నడను జ్ఞాపకం చేసుకోవటం. ఇంకా మీరు అనుకుంటారేమో, పాపములు చేసాం కాబట్టి పాపం దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడేమో, క్షమించడేమో, ఏమీ పర్లేదు. ఇటు రాయబడిన మాట వాగ్దానం, ఆయన ఎన్నటికీ జ్ఞాపకము చేసుకోవాలి. ఇది ఏదో బాగుందని ఇంకా పాపంలో కంటిన్యూ అయ్యాం అనుకోండి, ఏమండి, కంటిన్యూ అయ్యాం అనుకోండి, ప్రకటన గ్రంథంలో రాయబడింది మనం చెప్పారు, అన్యాయం చేసేవాడిని చేయనీయండి, పాపం చేసేవాడిని చేయనీయండి. ఇంకా ఉంటాయి, చదవమ్మ ఒకసారి, ఆ చివరి ఉంటాయి. పరిశుద్ధులుగా ఉండనివ్వండి. దొరకలేదా? లాస్ట్ మంత్ 21 20
అన్యాయము చేయవాని ఇంకా అన్యాయమునే చేయనీయుడి, అపవిత్రుడిని ఇంకా అపవిత్రుడుగానే ఉండనివ్వండి, నీతిమంతుడు ఇంకా నీతిమంతుడిగా ఉండనివ్వండి. ఇదిగో మళ్ళా వచ్చున్నాను, వారి వారి క్రియల చొప్పున నేను వారి వారి క్రియలు చొప్పున ఏం చేస్తాడట, పనిష్మెంట్ ఇస్తాడట. అని చేత ఏమండి, మనం ఎప్పుడైతే ప్రభువులోకి వచ్చామో, ప్రభుని అంగీకరించామో, ఇంకా నీతి మార్గంలో నడవాలి కానీ పాప మార్గంలో మనము నడవకూడదండి. అంచేత అది చేసిన మేళ్ళు నా పాపములైనా క్షమించాడు ఆయన, ఎన్నటికీ ఏమంటున్నాడు, జ్ఞాపకము చేసుకోడట. నీ పాపములు ఎర్రనివైనను యమమోలే మార్స్తాడు, కెంపు వలెనైనను అవి గొర్రు పొచ్చు వలె మార్చేస్తాడు. స్తోత్రం చెప్పండి. అటువంటి గొప్ప దేవుడు అంత గొప్ప మేలు చేసినప్పుడు ఇంకా మర్చిపోయేవాడిలాగా ఉన్నామా, లేకపోతే మరి మర్చిపోకుండా దేవుని స్తుతించే బిడ్డగా ఉన్న ఒకసారి ఆలోచన చేయాలన్నమాట. హల్లెలూయా. అలాగే మరి మర్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, మర్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. యోసేపుకి ఎక్కువ ఏమొచ్చి, యోసేపుకి ఎక్కువ ఏమొచ్చేవి, కళలు వచ్చేవి. కళలు వచ్చిన వారికి చక్కగా ఆ యొక్క అర్థము కూడా చెప్పేవాడు. ఎవరు? యోసేపు. ఒక్కొక్క సందర్భంలో ఒక రాజుగారి దగ్గర ఇద్దరు పనిచేస్తున్నారు. దాంట్లో ఒకడేమో ద్రాక్షారసం అందించేవాడు, పానదాయకుడు, ఇంకొకడు ఆహారం ఫుడ్ సప్లై చేసేవాడు అన్నమాట. ఆహారాన్ని పెట్టేవాడు రాజుగారికి, చక్కగా వండి పెట్టి ఏమండి దాంట్లో చికెను మటను ఇంకా స్వీటు ఆటు అన్నీ వేసి పెట్టేవాడు ఒకడు. రెండోవాడు చేతికి చక్కగా గ్లాస్ అందించేవాడు, ఒకడు ద్రాక్షారసం అందించేవాడు, నీళ్ళు ఇచ్చేవాడు, మంచినీళ్ళు ఇచ్చేవాడు. వీళ్ళిద్దరికి కూడా కళ్ళు వచ్చినాయి అంట. కళ్ళు వస్తే అంటే జైల్లో ఉన్నారు వాళ్ళిద్దరుని, ఇద్దరికి కళ్ళు వచ్చినాయి. కళ్ళు వస్తే మన యోసేపు గారు కూడా జైల్లో పెట్టబడ్డాడు. ఎందుకు? ఏ తప్పు చేయలేనప్పటికీ జైల్లో తోసేస్తారు. కొన్ని సందర్భాల్లో అలా ఉంటాయి. మనం ఏం తప్పు చేయకపోయినా, చెప్పండి, మనం ఏం తప్పు చేయకపోయినా పనిష్మెంట్లు మనకు వస్తుంటాయి కదా. అలాగా యోసేపు కూడా మరి జైల్లో పడేశారు. ఆ జైల్లో వీళ్ళిద్దరు కూడా ఉన్నారు. ఉన్నప్పుడు వీళ్ళిద్దరికీ కళ్ళు వచ్చినాయి అన్నమాట. ఎవరికి? రాజుగారికి డ్రింక్ అందించేవాడు ఒకడు, భోజనం ఏర్పాటు చేసేవాడు, వీళ్ళిద్దరికి వచ్చినాయి కళ్ళు. ఇలా చాలా దిగాలుగా ఉన్నారంటే జైల్లో కూర్చొని, ఏంటంటే మీరు ఎలా ఉన్నారంటే, ఇక మాకు కళ్ళు వచ్చినాయనమాట. మొదటి కళ ఏంటి చదవమ్మా? యోసేపు వారిని చూసి, భావములు చెప్పుట దేవుని అధీనమే కదా, మీరు దయచేసి ఆ కళలు నాకు వివరించి చెప్పుడనేది. అప్పుడు పానదాయకుడు అధిపతి యోసేపును చూసి, నా కళలో ఒక ద్రాక్షావల్లి నా ఎదుట ఉండెను. ద్రాక్షావల్లి ఒకటి ఉంది, అది చక్కగా 3 పువ్వులు పూసింది. ఆ ద్రాక్షావల్లికి 3 తీగలు ఉండెను. తీగలు వచ్చినాయి. అది చిగురించినట్లు ఉండెను, చిగురించినట్టుంది. దాని పువ్వులు వికసించినాయి. దాని గెలలు పండి ద్రాక్ష ఫలముల కాయలు కాసెను. మరియు పరో గిన్నె నా చేతిలో ఉండెను. ఆ ద్రాక్ష ఫలములు నేను పట్టుకుని పరో గిన్నెలో వాటిని పిండి ఆ గిన్నె పరో చేతికి ఇచ్చితినని ఈ కళ వచ్చిందనమాట. తన కళను అతనితో వివరించి చెప్పాను. ఎక్కడున్నారు? జైల్లో ఉన్నారు. జైల్లో ఉన్నప్పుడు కళ వచ్చింది. ఒకడేమో కళ ఏంటంట, నేను నిద్రపోతుంటే నాకు కళ వచ్చింది, 3 చక్కని తీగలు, దానికి పువ్వులు పళ్ళు చాలా బాగుంది. మళ్ళా నేను ఆ యొక్క పండ్లు చక్కగా తయారు చేసి మళ్ళీ ఆ యొక్క ద్రాక్షరసాన్ని రాజుగారికి ఇచ్చాను. ఇంకోటికి ఏమొచ్చింది కళ అంటే, వీడి కళ కూడా బాగుంది చెప్పేశాడు. ఏమని? నీ ఉద్యోగం మళ్ళీ నీకు వచ్చేస్తుంది, నీ ఉద్యోగం నీకు వచ్చేస్తుంది. రెండో వాడికి ఏం కళ వచ్చింది? వాడికి నెత్తి మీద ఏమున్నాయంట? పిండి వంటల గల గంపలు నెత్తి మీద ఉన్నాయంట, 3 గంపలు. వాటిలో ఉన్నవన్నీ కూడా ఏమొస్తున్నాయంట? పక్షులు వచ్చి తినేస్తున్నాయంట. దాని భావం ఇదే. 3 రోజుల్లో చెప్పమ్మా. 3 దినముల్లో పరో రాజు ఏం చేస్తాడు? నీ తల పైకెత్తి
మాను మీద నిన్ను వేలాడదీస్తాడు చెప్పినప్పుడు రెండు కూడా అలాగే జరిగింది. వీడు ఉద్యోగం మళ్ళా తిరిగి ఇచ్చాడు. రెండో వాడిని, ఈ యొక్క ఆహారాన్ని సప్లై చేసేవాడిని ఉరి తీసేస్తాడు. ఆ యొక్క యోసేపు ఒక మాట అన్నాడు వీళ్ళతోని, ఎవరితోని, మొదటోడితోని, నువ్వు రాజుగారికి మళ్ళీ నీ ఉద్యోగం వచ్చింది కదా, రాజుగారి దగ్గర నా విషయం చెప్పు. ఏ విషయం? నేను ఏ తప్పు చేయలేనప్పటికీ నేను జైల్లో ఉన్నాను, ఒక్క రికమెండేషన్ చేయన్నాడు. రికమెండ్ చేయమంటే వాడేం చేశాడట? మర్చిపోయాడు. అది ఇప్పుడు కావాల్సింది ఏంటంటే మర్చిపోయాడు. ఆది కాండము చదువుడమ్మా, అయితే 23వ వచనం, 40వ అధ్యాయము, ఆది కాండము 40వ అధ్యాయము 23వ వచనం. పానదాయకుల అధిపతి జ్ఞాపకం చేసుకొనక యోసేపును జ్ఞాపకము చేసుకొనక అతన్ని మరిసిపోయాను. ఏమండి? తర్వాత జ్ఞాపకం వచ్చింది, రాజుగారితో చెప్పాడు ఇవన్నీ కూడా. తర్వాత బాగానే ఉంది. అయితే నేను అనుకుంటాను ఏమనంటే ఇది మర్చిపోయాడు కదా, మళ్ళీ రాజుగారి కళ్ళు వచ్చినాయి. యోసేపు చక్కగా చెప్పాడు. రాజుగారు ఎక్కడ పెట్టాడు యోసేపుని? అండి ప్రధానిగా చేశాడు. చూడండి ఒకసారి ఆది కాండము. అధికారిగా ఉండవలెను, నా ప్రజలందరూ నీకు విధేయులై ఉందురు. 42వ వచనం, 41వ వచనం. మరియు ఫరో చూడుము, ఐగుప్తు దేశమంతటి మీద నిన్ను నియమించి యోసేపుతో చెప్పాను. మరియు ఫరో తన చేతిని ఉంగరము తీసి యోసేపు చేతికి పెట్టి సన్నపు నారబట్టతనికి తొలగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి గుండు రథం మీద ఎక్కించెను. అప్పుడు వందనము చేయడని అతని ముందర జనులు కేకలు వేసిరి. అట్లా ఐగుప్తు దేశమంతటి మీద అతన్ని నియమించాను. ఇక్కడ చూడండి. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు అవకాశం వచ్చింది కదా ఎవరికి? యోసేపు. ఒరే నిన్ను జైల్లో పెట్టినప్పుడు నీకు ఏం చెప్పాను రా? ఏమండి? నీకేం చెప్పాను? కళకి భావం చెప్పమని చెప్పాను. కళకి భావం చెప్పిన తర్వాత నీకు మళ్ళీ పోస్ట్ వచ్చింది కదా. పోస్ట్ వచ్చిన తర్వాత నువ్వేం చేయాలి? రాజుగారిని చెప్పాలి, నేను అమాయకుడు, ఇంకా యోసేపు అమాయకుడు, అనవసరంగా వాడిని జైల్లో పెట్టించారు. ఏమండి? అది చెప్పావా? చేత నడు, నీ కూడా శిక్ష అనలేదు అనలేదండి ఆ వ్యక్తి. అలాగే ఆ ఉద్యోగాన్ని అయితే వాడు కూడా జ్ఞాపకం వచ్చిందని కూడా తర్వాత అధ్యాయంలో మళ్ళా ఆ కళలు చెప్పేవాడు ఎవరంటే యోసేపు ఉన్నాడని మళ్ళీ పానదాయకుడే మళ్ళీ చెప్పాడన్నమాట. పానదాయకుడు తీసుకొచ్చాడు మళ్ళీ యోసేపు. అంటే వెంటనే మర్చిపోయాడు, కానీ తర్వాత కొంతకాలానికి జ్ఞాపకం వచ్చాడు అన్నమాట యోసేపు. అంచేత ఇక్కడ వెంటనే మరి అటువంటి గొప్ప ఉపకారం చేసినప్పుడు మరి జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇక్కడ ఈ పానదాయకుడు ఏం చేశాడు? మర్చిపోయాడు. అంచేత మనం మర్చిపోయే వారిగా ఉండకూడదు. మీకు కూడా మీ జీవితాల్లో కూడా ఎవరైనా ఉపకారం చేసినప్పుడు వారికి మీరు కృతజ్ఞత కలిగి ఉండాలి. వారికి ఏం చేయాలి? కృతజ్ఞత కలిగి ఉండాలి. కృతజ్ఞుడిగా ఉండకూడదు. కృతజ్ఞుడిగా ఉంటున్నారు చాలామంది. కానీ ఉపకారాలు పొందుతున్నారు, మేళ్ళు పొందుతున్నారు, కానీ ఎలా ఉన్నారు? కృతజ్ఞుడిగా ఉంటున్నారు. కృతజ్ఞుడిగా కాదు, ఎలా ఉండాలి? కృతజ్ఞత కలిగి ఉండాలి. కృతజ్ఞత కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మరి రెండో మాట మనం చూసినట్లయితే, రెండో మాట కాదు మొదటి మాటలోనే, మరి మేలులను గుర్తించుకోవడం మన విశ్వాసాన్ని బలపరుస్తుంది. మనం చేసిన మేళ్ళు మనం గుర్తించుకుంటే మన విశ్వాసం బలపరచబడుతుంది అన్నమాట. ఎలాగా అంటే ఏదైనా సమస్యలు వచ్చినాయి అనుకోండి, లేదా జ్వరం వచ్చింది అనుకోండి, అనుకుందాం జ్వరం వచ్చింది, మామూలుగా ఉన్నాం. ఇంతకంటే ఇంత క్రితం ఓ 2-3 సంవత్సరాలు ఇంకా పెద్ద జ్వరం వచ్చేసింది. అప్పుడు ప్రార్థిస్తే దేవుడు తగ్గించాడు, తగ్గిపోయింది. ఇప్పుడు చూడండి, ఆ విశ్వాసంతో ఉన్నప్పుడు మనం ఎలా ఉంటాం? ఇది పెద్ద లెక్కేమీ కాదు. ఇంత క్రితం వచ్చినప్పుడే దేవుడు మనల్ని స్వస్థత ఇచ్చాడు, ఇది పెద్ద లెక్కే కాదు. ఇప్పుడు చెప్పండి, అంటే అది చేసిన మేళ్ళు మనం తలుసుకుంటే మళ్ళీ ఏం పెరుగుతుంది? విశ్వాసము పెరుగుతుంది. దావీదు విశ్వాసం ఎలా ఉందో తెలుసా? గొలియాతు మీదకి వెళ్ళినప్పుడు, ఇదిగో నేను నా గొర్రెలను కాచేటప్పుడు సింహం వచ్చిన
ఎలుగుబంటి వచ్చినా నేను వాటిని చంపి పారేస్తాను. దేని సహాయంతో? నా దేవుని యొక్క సహాయంతో. జ్ఞాపకం చేసుకుంటున్నాడు, విశ్వాసం పెంచుకుంటున్నాడు. అటువంటి గొప్ప గొప్ప జంతువులు నేను చంపినప్పుడు చెప్పండి, గొలియాతు ఏ పాటి వాడు అని వెళ్ళాడు. ఏమంటే ఒక 5 రాళ్ళు తీసుకున్నాడు, వరుసల్లో పెట్టాడు, తిరగ దీప కొడితే గొలియాతు బోర్లా పడిపోయాడు. అప్పటి వరకు ఇజ్రాయెల్ సైన్యం, సౌలు వీళ్ళందరూ కూడా వణుకుతూ ఉండేవారు. అక్కడ వనకడమే. కానీ దావీదు ఏం చేశాడు? ఏ విశ్వాసం వెళ్ళాడు? దేన్ని మర్చిపోలేదు, దేవుడు చేసిన ఉపకారాన్ని మర్చిపోలేదు. అది దావీదుకి ఏం చేస్తుందంటే మంచి విశ్వాసాన్ని ఇచ్చి నేను ఏదైనా జయించగలను, ఎందుకంటే నా దేవుడు నాకు తోడై ఉన్నాడు. అంచేత యోసేపుకి ఎక్కడికి వెళ్ళినా ఏమయ్యాడంటే దేవుడు తోడై ఉన్నాడు అని అడిగాడు. యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు. ఆ తోడై ఉన్నాడు కాబట్టి ఎన్ని గొప్ప కార్యాలైనా యోసేపు చేస్తూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంచేత అది చదివింది 1 సమూయేలు 17వ అధ్యాయము 36, 37. మీ దాసుడనైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితిని, జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు వాటిలో ఒకదాని వలె అగుననియు, సింహము యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా, సింహము యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతుల నుండి కూడా నన్ను నడిపించునని చెప్పాను. ఇప్పుడు చెప్పండి, ఏ ఆధారముగా దావీదు గొలియాతు మీదకి వెళ్తున్నాడు? దేవుడు తోడే ఉన్నాడు. ఎందుకో నేను గొర్రెలు కాచేటప్పుడు సింహం వచ్చినా, ఎలుగుబంటి వచ్చినా దేవుని యొక్క బలంతో చీల్చి పారేస్తాను, వీడి పెద్ద లెక్కేమీ కాదు అని వెళ్ళాడు. వెళ్ళి జయించుకుని వచ్చాడు. ఆ ఫిలిష్తీయుని యొక్క గొలియాతు యొక్క తల నరికి ఆ యొక్క రాజు దగ్గరికి పట్టుకుని వెళ్ళిపోయాడు. అక్కడ విశ్వాసము మర్చిపోలేదు, దేవుడు చేస్తున్న కార్యాన్ని మర్చిపోలేదు, దేవుని మీద ఆధారపడి వెళ్ళాడు. మనం కూడా ఏ పని చేస్తున్నా దేవుని మీద ఆధారపడి వెళ్ళాలి. దేవుని మీద ఆధారపడకుండా వెళ్ళామంటే అది ఫెయిల్యూర్ అవుతుందంటూ అనుమానమే లేదన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. అంచేత నేను కాపాడే దేవుడు అన్నమాట. ఈరోజు కూడా అదే దేవుడు ఆ రకంగానే మనల్ని చూస్తున్నాడు అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. అంచేత మరి ఆశీర్వాదం పొందిన తర్వాత దేవుని మర్చిపోకూడదు. రెండో మాట, మొదటి మాట చేసిన మేలుని మర్చిపోకూడదు. రెండో మాట చెప్పండి, ఆశీర్వాదం పొందిన తర్వాత దేవుడిని మర్చిపోకూడదు. ఇక్కడ చూడండి, ద్వితీయోపదేశకాండం. మనం ఏమనుకుంటాం? 8వ అధ్యాయం 8వ అధ్యాయంలో 11వ వచనం చదవమ్మ ఒకసారి. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను, విధులను, కట్టడలను నీవు అనుసరింపక నీ దేవుడైన యెహోవాను మరిచి నీ దేవుడైన యెహోవాను మరచి కడుపారా తిని మంచి ఇండ్లు కట్టించుకుని వాటిలో నివసింపగా నీ పశువులు నీ గొర్రె మేకలను వృద్ధి అయి నీకు వెండి బంగారములు విస్తరించి నీకు కలిగినదంతయు వర్ధిల్లినప్పుడు నీ మనస్సు మదించి దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మరుసుదవేమో అంటున్నాడు. ఏమండి, ఇక్కడ చూడండి ఎంత గొప్ప మాట రాయబడి. మరిచిపోకూడదట. ఏమండి, మరిచిపోకూడదు. పశు సంపద విస్తరించింది, బంగారం విస్తరించింది, నీకు కలిగినంత విస్తరించింది. విస్తరించినప్పుడు నీ దేవుడిని ఏం చేయకూడదు? మర్చిపోకూడదు. మన జీవితాలకు అనుభవించుకుంటే దేవుడు అన్ని మనకి ఇచ్చాడు, అన్ని సమృద్ధి ఇచ్చాడు, ఎక్కడ లోటు లేకుండా చేశాడు. చక్కని ఆరోగ్యం, ఉండడానికి ఇల్లు, ఇవన్నీ తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్టలు అన్నీ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఏం చేయాలి?
చక్కగా దేవుడిపై ఆధారపడి మనం ఉండాలి. అది చేసిన మేలును అనిత్యము జ్ఞాపకం చేసుకుని ఉండాలి. అది పని అయినా, ఉద్యోగమైనా, లేకపోతే ఏదైనా, అది చేతి పనులైనా, ఏది ఇచ్చినప్పటికీ ఏమండి, ఒక బంగారం, పశు సంపద నీకు కలిగినంతా ఇచ్చిన తర్వాత దేవుడిని ఏం చేయకూడదంట? మర్చిపోకూడదని హెచ్చరిస్తున్నాడని. ఏమంటే అరణ్యంలో కాపాడాడు, మన్నాతో పోషించాడు. మరి అటువంటి దేవుడిని ఏం చేయాలి? మనం మర్చిపోకూడదు. అంటే ఇజ్రాయేల్ ప్రజల నుంచి రాస్తున్నాడు. అలాగే అరణ్యంలో కాపాడాడు కదా. అరణ్యంలో ఎన్ని రోజులు నడిచారు? 40 సంవత్సరాలు నడిచారు. కాళ్ళకి చెప్పులు అరగలేదట, బట్టలు మాసిపోలేదు. దేవుని యొక్క కార్యాలు అలాగ ఉంటాయి. ఏమంటే దీని అర్థం ఏంటంటే బట్టలు మర్చిపోవడం, కాళ్ళు అది చెప్పులు అరిగిపోవడం కాదు, కానీ అంటే ఆయన యొక్క కృప అలా ఉంటుంది, ఆయన యొక్క ఆశీర్వాదము అలా ఉంటుంది, ఆయన దీవెన అలా ఉంటుందని చెప్తున్నారు. కానీ మనం ఏమనుకుంటున్నాం? ఇవన్నీ వచ్చిన తర్వాత ఉద్యోగం వచ్చింది, చక్కగా తర్వాత వివాహం జరిగింది, చక్కగా మంచిగా ఉంటున్నాం, మంచి సంతోషంగా ఉంటున్నాం, సమాధానం ఉంటున్నాం. కానీ ఉన్నదంతా ఏమనుకుంటున్నాం? మా సామర్థ్యం. కింద రాశాడు అదే. అయితే మీరు 17వ వచనం, అయితే మీరు ఆదికాండము 8వ అధ్యాయము 17వ వచనం. అయితే మీరు మైకులు పనిచేస్తలేదా? ద్వితీయోపదేశం 8వ అధ్యాయము 17వ వచనం. మీరు మా సామర్థ్యము, మా బాహుబలము, ఎంత భాగ్యము మాకు కలిగజేసేనని అనుకుందరేమో, కాగా దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకోవాలి. ఆ సామర్థ్యము సంపాదించుకోవడానికి ఎవరు? ఈ భాగ్యం ఇచ్చిన వాడు ఎవరంటే ఆయనే. అంటే మీకు ఉద్యోగం వచ్చినా, పని ఉన్నా, వ్యాపారం ఉన్నా, ఏమండి మీరు బాగా చదువుతున్నా, ఏమండి చక్కగా వివాహం జరిగినా, మంచి భర్త వచ్చినా, ఏమండి మీ తెలివితేటలు కాదు, మీ సామర్థ్యం కాదు, మీ కుటుంబం కాదు, అన్నీ కూడా ఆయనే. అన్నీ ఇచ్చినవాడు ఆయనే. మనం ఏమనుకుంటాం? నా తెలివితేటలు, నా సామర్థ్యము, నా జ్ఞానము, నా ఏది ఉండదు. మీకు అర్థమైందా? ఏది ఉండదు. అన్నీ కూడా చెప్పండి దేవుడే. ఆ సామర్థ్యము కలుగజేసిన వాడు ఆయనే. అంచేత అది చేసిన ఉపకారాల్లో దేనిని మర్చిపోదు. అంచేత ఆశీర్వాదం పొందిన తర్వాత దేవుడిని మర్చిపోకూడదు. ఉపకారాల్లో దేన్ని మర్చిపోకూడదు అని ఇచ్చిన ఆశీర్వాదాలతో ఆయన్ని. తర్వాత ఒక్క మాట నేను చెప్పి నేను ముగిస్తాను. ఏమండి, కృతజ్ఞత చెప్పాలి, కృతజ్ఞత చెప్పాలి. చెప్పకపోతే ఆయన అడుగుతాడట. మీరు చెప్పలేదు అనుకోండి, నేను అడగను కానీ చెప్పండి, ఆయనే అడుగుతాడట. అడుగుతాడు లేదా? నేను చెప్పాడు మాటలు కాదు, బైబిల్లో రాయబడినటువంటి మాటలు మీకు అందరికీ తెలుసు. ఎంతమంది కుష్టు రోగులు స్వస్థత పొందారు? 10 మందికి 10 మంది, దాంట్లోకి ఆబ్సెంట్ లేదు. 10 మంది వెళ్ళారు, బతిమాలుకున్నారు ప్రభువుని, 10 మందికి స్వస్థత వచ్చిందా లేదా? మరి ఎంతమంది వెళ్ళారు వెనక్కి? ఒక్కడే వెళ్ళాడట. వాడెవరు అంటే ధర్మశాస్త్రం తెలిసినవాడు కాదు, కానీ చర్చికి వెళ్ళినవాడు కాదు, కానీ సమాజ మందిరానికి వెళ్ళినవాడు కాదు, కానీ వాడు సమరయుడు అని రాయబడింది. వాడెవడు? సమరయుడు అంటే దేవుణ్ణి తెలియనివాడు అన్నమాట. ఆయన కుష్ఠరోగి దేవుని దగ్గరికి వెళ్ళాడు, కానీ 10 మందిలో వాడు ఉన్నాడు. 10 మంది స్వస్థత పొందుకున్నారు, 90 ఏమైపోయారు? మాయమైపోయారు. ఈ రోజు కూడా దేవుని యొక్క మేలును పొందుకొని దేవుని మర్చిపోయేవాళ్ళలాగా చాలామంది ఉంటున్నారు. కానీ వాడు ఏం చేశాడు? సమరయుడు వచ్చి, ఇదిగో నాకు స్వస్థత వచ్చింది అని కృతజ్ఞత భావంతో చక్కగా చెప్పాడు అన్నటువంటి మాట మనం చూస్తున్నాము. ఏమండి, అంచేతే వాడు చక్కగా ఆ యొక్క స్వస్థత పొందుకొని దేవుడు ఈ కార్యం నా జీవితంలో చేస్తాడని అందరికీ చెప్పాడట ప్రభు గురించి. ఆ చేసిన గొప్ప కార్యాలు అందరికీ చెప్పాడట. మరి మనం ఎలా ఉన్నాం? మర్చిపోయే వాళ్ళ ఉన్నామా? అంచేది ఏమన్నాడు? యెహోవా
అది చేసిన గొప్ప కార్యాలు మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. నా ప్రాణమా, చెప్పండి, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగంలో ఉన్న నా ప్రాణమా అది చేసిన ఉపకారములలో దేన్ని మరువకును. మర్చిపోమన్నాడా మర్చిపోకూడదు అన్నాడా? మీరందరూ ఏం చేస్తున్నారు? మర్చిపోయేలాగా ఉంటున్నారు. అందుకనే సాక్ష్యాలు చెప్పడం లేదు. ఏమండి? మర్చిపోకూడదు. ఏమండి? చేసిన ఉపకారాలని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు, జ్ఞాపకం ఉంచుకోవాలి. మనం ఏమనుకుంటాండి, ఏదైనా మనం ఏమండి ఏదైనా మనం పొందుకుంటే మన సామర్థ్యము, మా సామర్థ్యము, నా తెలివితేటలు, నా జ్ఞానం, ఏమండి నా తల్లిదండ్రులు చదివించారు, ఏమండి ఎన్ని చదివించినా ఏది చేసినా అది ఎందుకు కూడా అక్కడకు రాదు. అది దేవుని యొక్క కృప ఉండాలి, ఆయన యొక్క తోడ్పాటు ఉండాలి, ఆయన యొక్క కృప ఉండాలి మన మీద. అప్పుడే ఏదైనా దేవుడు మనకి ఇస్తాడు. చేత చేసిన మేలును మనం మర్చిపోకూడదు. అంచేత పాట పాడుతుంటాం కదా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, వేలాది కోడెలనా వేలాది పొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. అది లేసులు పడదామండి, ప్రార్థిస్తాం. అందరూ లేసులు పడండి.